రాష్ట్రంలో ఏ పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఏ రకంగా రాష్ట్రం పోలీసు కేసులతో అక్రమ అరెస్టులతో అల్లకల్లోలితంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పేదవాన్ని బలవంతుడు కొట్టినప్పుడు పొట్టోన్ని పొడుగోడుదంతే ఆ పొడుగోన్ని పోలీసులు దన్నే సంస్కృతి ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొడుగోడు పోలీసులు ఇద్దరు కలిసి పొట్టోన్ని తన్నే పరిస్థితులను మనం గమనించవచ్చు ఈ రాష్ట్రంలో. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్న సంగతి మనందరం కూడా గమనించవచ్చు. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయితే, ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో పార్టీల తిరుగుబాటు తప్పదు, విప్లవం తప్పదు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. నేను మొన్న ఏదైతే మాటలు మాట్లాడినానో ఆ మాట కట్టుబడి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. పోలీసు విచారణకు 100% పోలీసు విచారణకు వెళ్తా, పోలీసు చట్టాలను గౌరవిస్తా, వితిన్ లాలోనే ఖచ్చితంగా నేను ఈ పోలీస్ వ్యవస్థకు సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీసు వారికి తెలియజేయడం జరిగింది, అయ్యా వర్క్ లోడ్తో నాకు 1-6 రోజును కొంత సౌలభ్యత కలగజేయండి అనే మాటను నేను పోలీసు వారిని అడగడం జరిగింది.